హాయ్ అండి, వెల్కమ్ టు మాధవీరం తెలుగు వ్లాగ్స్ ఛానల్. ఈరోజైతే మా పిల్లలు నూడిల్స్ అయితే అడిగారని నూడిల్స్ అయితే చేశానండి. చాలా బాగా కుదిరినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూపిస్తాను. ఇదిగోండి కావాల్సినవన్నీ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఐరన్ మూకుడైతే చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కొన్ని ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని క్యాబేజీ ముక్కలు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకుందాం. ఇప్పుడైతే ఒక 4 గుడ్లను అయితే వేసుకుందామండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ నీసు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఒక 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేద్దాం. వేసి బాగా కలుపుకుందామండి. ఇప్పుడైతే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని అయితే వేసేద్దాం. వేసుకొని బాగా కారం పట్టేంత వరకు బాగా కలుపుకుందాం. మళ్ళీ నూడిల్స్ మసాలా 1 స్పూన్ కారం వేసుకుందామండి. నూడిల్స్ పట్టాలి కదా, అందుకని కొంచెం తగినంత సాల్ట్, సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్ అయితే 2 కప్పులు అయితే వేసుకున్నానండి. చిన్న మూతతో వేసుకొని ఇప్పుడు అది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నా దగ్గర అయితే చెక్క స్టిక్స్ అయితే లేవండి, అందుకని నేను గెరిటెలతోనైతే కలుపుతున్నాను. బాగా కలుపుకోవాలండి. మొత్తం ఎగ్ నూడిల్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.